శాంతి. బాబా తన ఒడిలో జన్మనివ్వగానే పవిత్ర భవ, యోగి భవ అంటూ పిల్లలకి వరదానమునిస్తారు. బాబా యొక్క మొదటి ఆజ్ఞ కూడా పవిత్రంగా ఉండాలి అని. ఎట్టి పరిస్థితిలోనూ బాబా పవిత్రత విషయంలో పిల్లలకు ఇంకా ఎలా ఉన్నా పర్వాలేదు అని కన్సెషన్ ఇవ్వరు. ఈ విషయంలో బాబా చాలా జాగ్రత్తగా ఉండమంటారు. సంపూర్ణ పవిత్రత ధారణ చెయ్యాల్సిందే, ఏదేమైనా పవిత్రంగా ఉండాల్సిందే. ఎన్ని విఘ్నాలు ఎదురైనా సరే పవిత్రతను విడిచిపెట్టకూడదు అంటారు. ఎందుకంటే ఈ జ్ఞానానికి పునాదే పవిత్రత. స్వర్గ స్థాపన కార్యానికి పునాదే పవిత్రత. పవిత్రత ఆధారంతోనే మనం పూజ్యులుగా అవుతాము అంటారు. మరి ఈరోజు పవిత్రత యొక్క ఇంపార్టెన్స్ని బాబా వినిపించారు. ఇది 6th మార్చ్ మురళి. मीठे बच्चे, तुम्हारी अब वानप्रस्थ अवस्था है, क्योंकि तुम्हें वाणी से परे घर जाना है, इसीलिए याद में रहकर पावन बनो. మధురమైన పిల్లలు, మీది ఇప్పుడు వానప్రస్థ స్థితి ఉంది. ఎందుకంటే మీరు వానికి అతీతంగా ఇంటికి వెళ్ళాలి. కాబట్టి స్మృతిలో ఉంటూ పావనంగా కండి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీది వానప్రస్థ స్థితి ఉంది. ఎందుకంటే వానికి అతీతంగా మీరు ఇంటికి వెళ్ళాలి. కాబట్టి బాబా స్మృతిలో ఉంటూ మీరు పావనంగా కండి. వానికి అతీతంగా అయ్యేటువంటి అభ్యాసం, శబ్దానికి అతీతంగా. ఇంకా సృష్టిలో పాత్ర వహిస్తూ 5,000 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాం. 5,000 సంవత్సరాల నుండి అన్నీ చూస్తూ, మాట్లాడుతూ, వింటూ అన్నీ చేశాం. ఇప్పుడు బాబా అన్నిటికీ పాత్రకు కూడా డిటాచ్ అయిపోయి చూడండి అంటారు. అశరీరిగా అయిపోండి, విదేహీ స్థితిని అనుభవం చేయండి. ఎంత వీలైతే అంత సైలెన్స్లో ఉండండి అంటారు. ఈ వానప్రస్థ స్థితి మనకు పరంధామం, ఇంటికి వెళ్ళే విషయాన్ని గుర్తు చేయిస్తుంది. ఎందుకంటే పరంధామంలో మనం పూర్తి నిశ్శబ్ద స్థితిలో, డీప్ సైలెన్స్లో ఉంటాం. అటువంటి అనుభవాన్ని ముందు నుండి మనం చేసుకుంటూ ఉండాలి. బాబా స్మృతిలో ఉంటూ అలా సైలెన్స్ స్థితిని అనుభవం చేసుకుంటూ పావనంగా అవ్వాలి. ప్రశ్న: ఉన్నతమైన గమ్యానికి చేరుకోవడానికి ఏ విషయంలో సంభాళించుకోవడం చాలా అవసరం? జవాబు: కళ్ళను సంభాళించుకోవాలి. ఇవి చాలా మోసకారిగా ఉంటాయి. క్రిమినల్ దృష్టి చాలా నష్టపరుస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. సోదర దృష్టి యొక్క అభ్యాసం చేయండి. ఉదయమే మేల్కొని ఏకాంతంలో కూర్చొని తనతో తను మాట్లాడుకుంటూ ఉండాలి. భగవంతుని ఆదేశం ఇది. మధురమైన పిల్లలు, కామం మహాశత్రువుతో అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నేత్రాలను చాలా అటెన్షన్తో సంభాళించుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా మోసపెడతాయి. ఇప్పుడున్నటువంటి ఆకర్షణ అంతా కూడా దృష్టి ద్వారా ఏదైనా చూడాలి, ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలి, లేదా మాటికి మొబైల్లో కూడా ఏదైనా చూడాలి. ఈ నేత్రాలతో అలాంటి ఆకర్షణ కలుగుతుంది. అవి చెడు దృష్టి వైపు కూడా తీసుకెళ్తూ ఉంటాయి. మరి ఆ చెడు దృష్టి చాలా నష్టపరుస్తుంది. అందుకే బాబా ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి అంటున్నారు. పరస్పరం ఎవరిని చూసినా సోదర ఆత్మగా చూడండి. ఉదయమే మేల్కొని ఏకాంతంలో కూర్చొని మనకి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. శివ్ బాబా యొక్క ఆజ్ఞ ఇది. కామం మహాశత్రువు, దీనిపైన విజయం పొందండి అని బాబా నాకు ఆదేశం ఇచ్చారు. ఇది బాబా యొక్క ఆర్డినెన్స్, బాబా నాకు ఇచ్చినటువంటి శాసనం అని భావిస్తూ దాన్ని ఆచరణలో పెట్టాలి.
సంపూర్ణ పవిత్రంగా అయ్యేందుకే పురుషార్థం చెయ్యాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ విషయం అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అర్థం చేయించడానికే బాబా వచ్చారు. ఇక్కడ మనుష్యులు చదివించట్లేదు, భగవంతుడే చదివిస్తున్నారు. భగవంతుని యొక్క పరిచయం కూడా కావాలి కదా. పేరెంత గొప్పగా ఉంది, భగవాన్ అని. మరి పేరు అంత ఉన్నతమైనదైతే వారి యొక్క గుణాలు, కర్తవ్యాలు కూడా అంతే ఉన్నతమైనవి. కానీ భగవంతుణ్ణి మరోవైపు ఏమంటారంటే నామరూపాలకు అతీతుడు అంటారు. ఇప్పుడు ఉన్నది కూడా వారు ప్రాక్టికల్గా అతీతంగానే, ఇంత చిన్న బిందువైన ఆత్మ, కానీ ఆత్మ ఒక స్టార్గా ఉంది. ఎలా అయితే నక్షత్రాలు స్టార్గా ఉంటాయో అలాంటి రూపం కాదు బాబాది. చూడ్డానికి నక్షత్రాలు దూరం నుండి చిన్నగా కనబడతాయి, కానీ దగ్గరికి వెళ్తే భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దవిగానే ఉంటాయి. అలాంటి రూపం కాదు బాబాది. ఆత్మ స్టార్ అయితే నిజంగా చిన్నగానే ఉంటుంది. బాబా కూడా బిందువే. బాబా అయితే సదా పవిత్రమైన వారు. వారి మహిమ జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు అని చేస్తారు. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఏమీ లేవు. ముఖ్యమైనది పావనంగా అవ్వటం. వికారాల విషయంలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. పావనంగా అవ్వడానికే పతిత పావన అంటూ భగవంతుని పిలుస్తూ ఉంటారు. ఇందులో తికమక పడకూడదు. ఏదైతే గతించిందో, విఘ్నాలు ఒకప్పుడు ఎలా అయితే ఎదురయ్యాయో అవన్నీ కొత్త ఏమీ కాదు అంటున్నారు. గత కల్పంలో కూడా ఎదుర్కొన్నారు, ఇప్పుడు కూడా విఘ్నాలు ఎదురయ్యాయి. ఏమీ కొత్తదనం లేదు ఇందులో అంటున్నారు. అబలలపైన అత్యాచారాలు కూడా జరిగేవే ఉన్నాయి. ఇతర సత్సంగాల్లో ఇటువంటి విషయాలు ఉండవు. ఎక్కడ వారిలో గొడవలు జరగవు. ఇక్కడ హంగామా ప్రత్యేకంగా పవిత్రత విషయంలోనే జరుగుతుంది. బాబా పావనంగా తయారు చేయడానికి వచ్చారు. మరి ఎంత గొడవ చేస్తూ ఉంటారు. అలా ఎలా పవిత్రంగా ఉంటారు? మీరు పవిత్రంగా ఉండమని ఎందుకు చెప్తున్నారు అని అంటారు. బాబా స్వయంగా చదివిస్తున్నారు. బాబా అంటారు, నేను వచ్చిందే వానప్రస్థ స్థితిలో. వానప్రస్థ స్థితికి నియమం ఉంటుంది, పవిత్రంగా ఉండాలి అని. మరి అది ఇక్కడి నుండే ప్రారంభం అవ్వాలి కదా. వానప్రస్థ స్థితిలో ఉండేటువంటి వారు తప్పకుండా వానప్రస్థంలోనే ఉండాలి. అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత వానప్రస్థ స్థితి అంటారు. ఆ స్థితిలో ఉన్నటువంటి వారు నిజంగా వానికి అతీతంగా అయ్యేటువంటి అభ్యాసం చెయ్యాలి. కానీ ప్రాక్టికల్గా అలా ఎవరు చెయ్యట్లేదు. వానికి అతీతంగా బాబాను పూర్తిగా జ్ఞాపకం చేసి పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా తయారయ్యేందుకు ఇదొక విధానం బాబా తెలియజేస్తూ ఉన్నారు. తిరిగి ఇంటికి వెళ్ళాలి, తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. అందరూ వెళ్ళాల్సిందే ఉంది. దో చార్ కో తో నహీ జానా హే. బాబా అన్నారు, 2, 3, 4 అయితే వెళ్ళేది కాదు కదా, అందరం వెళ్ళేది ఉంది. ఏదో 4, 5 వెళ్ళేది కాదు పరంధామానికి. మొత్తం పతిత ప్రపంచమంతా పరివర్తన అవుతుంది. ఈ డ్రామా గురించి ఎవరికీ తెలియట్లేదు. సత్యయుగం నుండి కలియుగం వరకు ఇదంతా డ్రామా చక్రం ఉంది. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. పావనంగా కూడా తప్పనిసరిగా అవ్వాలి. అప్పుడే మీరు శాంతిధామం మరియు సుఖధామానికి వెళ్ళగలుగుతారు. గాయనం ఉంది కదా, గతి సద్గతి దాత ఒక్కరే అని. సత్యయుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మంది కూడా పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ అపవిత్రంగానే ఉన్నారు. ఇవి చాలా సహజమైన విషయాలు. బాబా ముందు నుండి మనకి తెలియజేస్తూ ఉన్నారు. బాబాకైతే తెలుసు ఇలాంటి గొడవలు కూడా జరిగేవే ఉన్నాయి, విఘ్నాలు ఎదురవుతాయి, పవిత్రత విషయంలో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అని బాబాకు ముందుగానే తెలుసు. తెలియకపోతే యుక్తులు ఎలా రచించేవారు? బాబా యుక్తులు తెలియజేస్తున్నారు పిల్లలకు అంటే బాబాకు తెలుసు కాబట్టే కదా. బాబా అందుకే ముందుగా ఏం చెప్పేవారు, ఎవరికైనా మీ ఇంటి దగ్గర నుండి మీరు ఉత్తరం రాయించి తీసుకురండి, అనుమతి పత్రం
ప్రతి ఒక్కరికి కూడా క్లాస్ వినాలి, మురళికి రావాలి అంటే ఇంటి నుండి స్వీకృతి యొక్క ఒక లెటర్ని తీసుకొని రమ్మని బాబా చెప్పేవారు. మేము జ్ఞానామృతాన్ని సేవించడానికి మా అమ్మాయిని మా స్వయిచ్ఛతో పంపిస్తున్నాము. మా ఇంటి నుండి రోజు జ్ఞానామృతాన్ని సేవించడానికి రావడానికి మేము అనుమతిస్తున్నాము అని అలా ఇంట్లో సభ్యులతో సంతకం పెట్టించుకొని రండి అని బాబా చెప్పేవారు. తెలుసు గొడవలైతే జరిగేవే ఉన్నాయి, డ్రామాలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్తగా ఫిలిం తయారు చేశారు బ్రహ్మ బాబా జీవిత చరిత్ర పైన, యానిమేషన్ ఫిలిం ది లైట్ అని. దాంట్లో చాలా స్పష్టంగా, చాలా చక్కగా, ఎంతో అద్భుతంగా బాబా యొక్క జీవిత చరిత్రనంతా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. దాని ట్రైలర్ మొన్న బాప్దాదా మిలనం అప్పుడు రిలీజ్ చేశారు. చాలా బాగుంది. అసలు చూస్తూ ఉంటే మొత్తం దృశ్యాలన్నీ బాబా హిస్టరీలో విన్నవన్నీ కరెక్ట్గా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. బాబా అంటారు, జ్ఞానామృతాన్ని తాగడానికి పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఎన్ని విఘ్నాలు ఆటంకాలు వేశారో అవన్నీ అందులో ఆ ఫిలింలో చూపించారు. ఆశ్చర్యవత్ అచ్చి తరహ పహచాన్ కర్ జ్ఞాన్ లేతే. మరి కొందరి స్థితి ఎలా ఉంటుంది అంటే ఆశ్చర్యంగా ఈ జ్ఞానాన్ని వింటారు, ఇతరులకు కూడా జ్ఞానం ఇస్తారు. తర్వాత అహో మాయ, వారిని మాయ తన వైపు ఆకర్షించి తీసుకెళ్ళిపోతుంది. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. ఈ భావిని, నిశ్చితమైనటువంటి ఈ భావిని ఎవ్వరూ మార్చలేరు. మనుషులు కేవలం పదాలను ఉపయోగిస్తూ ఉన్నారు కానీ అర్థం తెలుసుకోవటం లేదు. పిల్లలు, ఇది చాలా ఉన్నతమైన చదువు. మీ కళ్ళు చాలా మోసకారిగా ఉంటాయి. అసలు అడగద్దు ఎంత మోసకారిగా ఉన్నాయి అనేది, చెప్పటానికి వీల్లేదు అంటున్నారు. తమో ప్రధాన ప్రపంచం కదా, కాలేజీల్లో చాలా చెడ్డగా అయిపోతూ ఉంటారు. ఇంకా విదేశాల యొక్క విషయం అయితే అసలు అడగండి అంటున్నారు. కొంచెమైనా భారతదేశంలో పర్వాలేదు కానీ విదేశాల్లో అయితే అక్కడి సభ్యత, సంస్కృతి అన్ని భిన్నమే. సత్యయుగంలో ఇటువంటి విషయాలేమీ ఉండవు. అక్కడైతే సత్యుగంను లక్షల సంవత్సరాలు అని చెప్పేశారు. వాస్తవంగా సత్యుగం 1250 సంవత్సరాలే. బాబా అంటారు, నిన్నటి వరకు మీరు రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. లౌకికంలో కూడా తండ్రి అడుగుతాడు కదా, నేను నీకు ఇంత ఆస్తిని ఇచ్చాను, అంతా ఏం చేశావు, ఎక్కడ పోగొట్టావు అని అడుగుతారు కదా. ఇలా ఎంతోమంది పిల్లలు తయారవుతూ ఉంటారు. ఒక్క సెకండ్లో ఉన్న ఆస్తినంతా ఎగరగొట్టేస్తారు. తండ్రి జీవితకాలం అంతా కష్టపడి సంపాదించిన దాన్ని కొద్ది రోజుల్లోనే ఆ పిల్లలంతా సమాప్తం చేసేస్తారు. అనంతమైన తండ్రి కూడా ఇదే చెప్తున్నారు, నేను మీకు ఎంత ధనం ఇచ్చాను, సత్యత్రేతాయుగాల్లో మీ దగ్గర ఎంత సిరి సంపదలు ఉండేవి, మిమ్మల్ని విశ్వానికి యజమానిగా యోగ్యంగా తయారు చేశాను. కానీ డ్రామా, మీ పరిస్థితి చూడండి ఎలా మారిపోయిందో. మీరు నాకు ఆ పిల్లలే కదా అంటున్నారు. మీరెంత ధనవంతులుగా ఉండేవారు. ఇవన్నీ అనంతమైన విషయాలు బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. ఒక కథ ఉంది, రోజు చెప్పేవారంట, పులి వస్తుంది పులి వస్తుంది అని. కానీ పులి రానే రాకపోయేది. ఒకరోజు నిజంగా పులి వచ్చేసిందంట. నిజంగా వచ్చింది అన్నా కూడా ఎవరు నమ్మలేదంట. అలాగే ఇప్పుడు వినాశనం వినాశనం అని అంటూ ఉంటే వినాశనం ఏమీ అవ్వట్లేదు. ఒకరోజు నిజంగా వినాశనం అవుతుంది, అప్పుడు ఎవరికి నమ్మకం ఉండదు, అందరూ చనిపోతారు, అందరూ మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ బేహద్ విషయాలు బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఇదొక స్టోరీ అలా తయారు చేశారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, ఎవరిపైనా దోషం వేయడానికి లేదు. ఇంత పెద్ద ప్రపంచం యొక్క వినాశనము ఒక వ్యక్తి కారణంగా జరిగింది అనడానికి ఉండదు. అలా ఎవరిపైనా దోషం వేయడానికి ఉండదు. కల్పక్రితం కూడా జరిగింది, 5000 సంవత్సరాల విషయం. బాబా అయితే చాలా మార్లు మనకి వినిపించారు. మీరు రాయండి, 5000 సంవత్సరాల తర్వాత ఉన్నది ఉన్నట్లుగా
ఈ మ్యూజియం తెరవబడుతుంది. భారతదేశంలో దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. పూర్తి క్లియర్గా రాసి అర్థం చేయించండి అంటున్నారు. బాబా వచ్చారు. బాబా ఇచ్చే వారసత్వము స్వర్గం యొక్క రాజ్య భాగ్యం. భారతదేశమే స్వర్గంగా ఉండేది. మొట్టమొదట కొత్త ప్రపంచంలో కొత్త భారతావని స్వర్గంగా ఉంటుంది. స్వర్గమే ఈరోజు ఈ స్థితికి నరకంగా మారిపోయింది. ఇవన్నీ చాలా అనంతమైనటువంటి విషయాలు. బేహద్ డ్రామా ఇది. ఇందులో అందరూ పాత్రధారులే. 84 జన్మల పాత్రను పోషిస్తూ ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళేది ఉంది. మొదట మనం యజమానిగా ఉండేవారిమి, తర్వాత నిరుపేదగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ బాబా మతం పైన నడిచి యజమానిగా కావాలి. మీకు తెలుసు, శ్రీమతం అనుసారంగా కల్పకల్పం మనమే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాం. తప్పనిసరి పావనంగా కూడా అవ్వాలి. పావనంగా అవ్వకుండా ఇంకా మీరు ఇంటికి వెళ్ళలేరు. అయితే పావనంగా అయ్యే ప్రక్రియలో అత్యాచారాలు, చాలా రకాల విఘ్నాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. బాబా పిల్లలకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళగానే పిల్లలు కొందరు ఏమీ తెలియని వారిగా, తెలివి తక్కువ వారిగా అయిపోతూ ఉంటారు. ఇక్కడేమో బాబా ముందు అన్నీ తెలిసినట్టుగా, అర్థమైనట్టుగా ఉంటారు. బయటికి వెళ్తే ఎంతో అమాయకంగా, ఏమీ అర్థం కానట్టుగా ఉండిపోతారు. ఆశ్చర్యంగా వింటారు, కథలు వర్ణిస్తారు, జ్ఞానం ఇస్తారు. అహో మమ మాయ ఇలాంటి వాళ్ళని మళ్ళీ అలాగే చేసేస్తుంది. కొందరైతే ఇంకా దిగజారిపోతారు. కామ వికారంలో చిక్కుకుపోయి మరణిస్తారు, పడిపోతారు. శివబాబా ఈ భారత భూమిని శివాలయంగా తయారు చేస్తున్నారు. మరి పిల్లలు కూడా పురుషార్థం చెయ్యాలి. బేహద్ బాబా చాలా మధురమైనటువంటి వారు. ఒకవేళ అందరికీ తెలిసిపోతే ఎంతోమంది ఇక్కడికి వచ్చేసేవారు. చదువైతే ఇంకా నడవకపోయేది. ఎందుకంటే అందరూ గుంపులు గుంపులుగా రష్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంత తీరికగా చదివించడం సాధ్యమయ్యేదా? అవ్వదు. చదువులో అయితే ఏకాంతం కావాలి. అందుకే మీ దగ్గరికి ఒకరొక్కరు, కొందరే తయారవుతూ ఉంటారు. నెమ్మది నెమ్మదిగా వృక్షం వృద్ధి అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా రారు అంటున్నారు. ఉదయం ఎంత శాంతి ఉంటుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేస్తారు. స్మృతి లేకుంటే వికర్మలు వినాశనం ఎలా అవుతాయి? ఇదే చింత మీకు ఉండాలి. ఇప్పుడు పతితంగా, నిరుపేదలుగా అయిపోయారు. మళ్ళీ పావనంగా, ద్వికిరీటధారిగా ఎలా తయారవ్వడము అని ఆలోచన కలగాలి. బాబా అయితే పూర్తిగా సహజమైన విషయాల్ని అర్థం చేయిస్తున్నారు. గొడవలైతే జరుగుతాయి, అల్లర్లు ఏర్పడతాయి, భయపడే విషయం ఏమీ లేదు. బాబా అయితే పూర్తి సాధారణంగా ఉన్నారు. డ్రెస్ కూడా అదే. శివబాబా ప్రవేశించాక బ్రహ్మా బాబా ఏమైనా ప్రత్యేక వేషధారణలో ఉంటూ వచ్చారా? లేదు. అదే ధోతి, అదే లాల్చి, డ్రెస్ అయితే అదే, ఏమీ తేడా లేదు. సన్యాసులైతే ఇల్లు వదిలేసి కాషాయ వస్త్రాలని ధరిస్తారు. ఇతనిదైతే సేమ్ అదే వేషధారణ అంటున్నారు. బ్రహ్మా బాబా యొక్క డ్రెస్సింగ్ ఏమీ మారలేదు. శివబాబా ప్రవేశించాక ఎక్స్ట్రా ఏమీ హంగులు బాబా చేసుకోలేదు. కేవలం శివబాబా ప్రవేశించారు అంతే, ఇంకేమీ తేడా లేదు. ఈ విధంగా తండ్రి పిల్లలను చాలా ప్రేమతో సంపాదిస్తారు, పాలన పోషణ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మా బాబా పిల్లలందరికీ చాలా ప్రేమతో సంపాలన చేస్తూ పాలనను అందిస్తూ ఉన్నారు. ఎక్కడ అహంకారం యొక్క విషయమే లేదు. ఇక్కడ పూర్తి సాధారణంగా నడుస్తారు. ఇంకా ఉండడానికైతే భవనాలను తయారు చేయవలసి వస్తుంది కదా, అవి కూడా చాలా సింపుల్గానే. మీరైతే అనంతమైన చదువుకుంటున్నారు. బాబా ఒక మ్యాగ్నెట్గా ఉన్నారు, ఒక అయస్కాంతంగా ఉన్నారు. తక్కువేమీ కాదు. పిల్లలు పవిత్రంగా అవుతారు, చాలా సుఖం లభిస్తుంది. మరి ఏదో శక్తి ఉంది అని భావిస్తారు, కానీ ఆ శక్తి అని ఎవరిని అంటారు అది అర్థం చేసుకోరు. సర్వశక్తివంతుడైతే బాబానే.
వారే అందరినీ ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. కానీ అందరూ ఒకే విధంగా అయితే తయారవ్వరు కదా. ఫీచర్స్ అందరివి ఒకేలాగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. పదవి కూడా ఒకేలాగా తీసుకోరు. ఇదైతే డ్రామా తయారయ్యి ఉంది. 84 జన్మల్లో 84 ఫీచర్స్ లభిస్తాయి. కల్పకృతం మాదిరిగా. కల్పకృతం ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉంటాయి. అవే ఫీచర్స్ మళ్ళీ ఆ జన్మలో అదే రకంగా కల్పం తర్వాతనే లభిస్తాయి. ఇందులో ఏమాత్రం తేడాలు ఉండవు. ఇవి బాగా అర్థం చేసుకొని ధారణ చేయవలసినటువంటి విషయాలు. వినాశనమైతే తప్పకుండా జరిగేదే ఉంది. విశ్వంలో శాంతి ఇప్పుడే లభించదు. పరస్పరం గొడవ పడుతూ ఉంటారు. మృత్యు తలపైన నిలబడి ఉంది. డ్రామా అనుసారంగా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన, మిగతా అనేక ధర్మాల వినాశనం జరిగేదే ఉంది. ఆటమిక్ బాంబ్స్ని కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా బాగా ఎదురవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద రాళ్ళు పడిపోతాయి. పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి. ఎంత దృఢమైనటువంటి భవనాలను తయారు చేసినా సరే, అన్నిటి ఫౌండేషన్ ఎంత పక్కా ఫౌండేషన్ వేసినా సరే ఏది మిగిలేది లేదు. ఇది 100 ఏళ్ళైనా ఉంటుంది అంటే ఏమీ ఉండదు. భూమి కంపించిందంటే దేన్నైనా కదిలించేస్తుంది. అన్నీ కదిలిపోతాయి అనుకుంటారు. భూకంపాలు వస్తే కూడా ఇది పడిపోదు, ఈ బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా అంత మంచి ఫౌండేషన్ వేశాము అని. కానీ మీరు ఎన్నైనా చేయండి, 100 అంతస్తుల మిద్దెలు మేడలు కట్టండి, వినాశనం అయితే తప్పదు. అన్నీ వినాశనం అయ్యేదే ఉంది. పేక మేడల్లాగా అన్నీ కూలిపోతాయి. ఎవ్వరూ ఏమి చెయ్యలేరు. ఇక్కడ పిల్లలు స్వర్గ వారసత్వాన్ని పొందడానికి వచ్చారు. విదేశాల్లో చూడండి ఏమేమున్నాయో. దీన్ని రావణుని పాంప్ అని అంటారు. మాయ అంటుంది నేను తక్కువేమీ కాదు అని. అక్కడైతే వజ్రవైడూర్యాల మెహల్లు ఉంటాయి, బంగారపు వస్తువులు ఉంటాయి. అక్కడ 2-3 అంతస్తులు కట్టే అవసరమే ఉండదు. భూమి చాలా చౌకగా దొరుకుతుంది. భూమిపైన ఎక్కువగా ఖర్చు చేసే అవసరం ఉండదు. అన్నీ లభిస్తాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. మరి పిల్లలు చాలా పురుషార్థం చేయాలి, అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. మంచి మంచి పిల్లలు పండగ అయి రిఫ్రెష్ అవ్వడానికి వస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. మళ్ళీ కూడా వస్తారు. ఇంతమంది వచ్చారు, బాబాకు ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు చూడ్డానికైతే ఇంతమంది వచ్చారు, కానీ మళ్ళీ వీళ్ళని ఎప్పుడు చూస్తానో ఏమో. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే వరకు వీళ్ళందరూ ఉంటారా లేదా బాబాకు తెలీదు. బాబా అనుకుంటారు నిలవగలుగుతారా లేదా అని. ఎంతోమంది అయితే వచ్చారు, కానీ ఆశ్చర్యంగా విని కొంతకాలం తర్వాత పారిపోతే మళ్ళీ బాబాకి రాస్తారు, బాబా మేం పడిపోయాం. బాబా అంటారు, అరే అప్పటి వరకు సంపాదించుకున్నదంతా మట్టిలో కలిపేసుకున్నారా, మరి మళ్ళీ ఉన్నతంగా అయితే అవ్వలేరు అంటారు. ఇది చాలా పెద్దలోకెల్లా పెద్ద తప్పు, పెద్దలోకెల్లా పెద్ద అవజ్ఞ, పాపము. గవర్నమెంట్ ఆర్డినెన్స్ని పాస్ చేస్తుంది, ఫలానా సమయంలో ఎవ్వరూ ఇంటి నుండి బయటికి రాకూడదు, ఒకవేళ ఎవరైనా బయటికి వచ్చారంటే షూట్ చేసేస్తామంటారు. బాబా కూడా చెప్తున్నారు, వికారాల్లోకి వెళ్ళారు అంటే షూట్ అయిపోతారు. భగవంతుని యొక్క ఆజ్ఞ ఇది. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ రోజుల్లో గ్యాస్ మొదలైనటువంటి వస్తువులు ఎటువంటివి తయారయ్యాయి అంటే మనుషులు వెంటనే కూర్చొని ఆ శ్వాస పీల్చుకోగానే, ఆ గాలి తాకగానే అది కొంత లోపలికి వెళ్ళగానే ప్రాణం విడిచిపెట్టేస్తారు. అలాంటివెన్నో తయారు చేశారు. ఇదంతా డ్రామాలో ఇమిడి ఉంది. ఎందుకంటే చివరికి హాస్పిటల్స్ మొదలైనటువంటివి ఉండేవే లేదు. ఎవ్వరూ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశమే ఉండదు. వెంటనే ఆత్మ ఒక శరీరం విడిచిపెట్టి మరొకటి తీసుకుంటుంది. దుఃఖము, కలహాలు అన్నిటి నుండి ముక్తిని పొందుతారు.
ఇంకెటువంటి గొడవలు సమస్యలే ఉండవు. ఆత్మ స్వతంత్రంగా అవుతుంది. ఇంకా సమయంలో ఆయుష్ పూర్తవుతుంది. అందుకే శరీరం విడిచిపెడుతుంది. అక్కడైతే మృత్యువే ఉండదు, రావణుడే ఉండడు. మృత్యు ఎక్కడి నుండి వస్తుంది మరి? ఇవన్నీ రావణుని యొక్క దూతలు అంటున్నారు. భగవంతుని దూతలు కాదు. భగవంతుని పిల్లలైతే చాలా ప్రియమైన వారు. తండ్రి ఎప్పుడు పిల్లల దుఃఖాన్ని సహించుకోలేరు కదా. డ్రామా అనుసారంగా కల్పంలో 3 వంతులు మీరు సుఖమే పొందుతారు. బాబా ఇంత సుఖాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మరి వారి శ్రీమతం పైన నడవాలి. ఇది అంతిమ జన్మ. బాబా అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలి. బాబా స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. జన్మ జన్మాంతరాల పాపాలు తలపైన ఉన్నాయి. తమో ప్రధానం నుండి తప్పనిసరిగా సతో ప్రధానంగా అవ్వాలి. బాబా అయితే సర్వశక్తిమాన్ అథారిటీ. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివారో వారిని అథారిటీ అని అంటారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, అందరి అథారిటీ నేనే ఈ బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని వినిపిస్తున్నాను. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. అప్పుడు పాపాలు నశిస్తాయి. అంతేకాని నీటిలో స్నానం చేయడంతో ఎవరు పావనంగా కాలేరు. ఎక్కడైనా కొద్దిగా నీళ్లు ప్రవహించడం చూస్తే చాలు, ఇంకా దాన్ని తీర్థమని భావించి వెంటనే దాంట్లో స్నానం చేస్తూ ఉంటారు. దీన్ని తమో ప్రధాన నిశ్చయం అంటారు. ఎక్కడైతే మీకు సతో ప్రధాన నిశ్చయం ఉంది, బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు, ఈ జ్ఞానం వినిపించడంలో, ధారణ చేయడంలో మీరు ఎక్కడ భయపడే అవసరం లేదు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, భగవంతుడు ఏదైతే పవిత్రంగా ఉండే ఆదేశముని ఇచ్చారో దాన్నెప్పుడూ ఉల్లంఘించకూడదు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. బాప్ దాదా ఇద్దరి పాలనకు రిటర్న్ పవిత్రంగా అయి చూపించాలి. భగవంతుడిచ్చిన ఆదేశం పవిత్రంగా ఉండాలి అని దీన్ని ఎప్పుడు కూడా ఉల్లంఘన చేయకూడదు. అంటే దాన్ని ఆ ఆజ్ఞను పాటించకుండా తప్పులు చేయకూడదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి మరియు సోదరుడు ఇద్దరి పాలనకు మనం రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే పవిత్రత ధారణ చేసి చూపించాలి. సెకండ్ పాయింట్, నిశ్చితమైనటువంటి భావి డ్రామాలో తయారయ్యి ఉంది అని తెలుసుకొని సదా నిశ్చింతంగా ఉండాలి. వినాశనానికి ముందే బాబా సందేశాన్ని అందరికీ చేర్చాలి. బాబా మొదటి పాయింట్లో పవిత్రత ఆదేశాన్ని పాటించండి అని చెప్తున్నారు. రెండవ పాయింట్లో నిశ్చితమై ఉంది, భావి నిశ్చితమై ఉంది. కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి. ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే ఆలోచన వద్దు. సమయం గురించి మీరు చూడకండి, మీ స్థితిని మీరు చూసుకోండి అంటున్నా. వినాశనానికి ముందే మీరందరికీ బాబా సందేశం ఇవ్వాలి. వరదానం, జ్ఞాన అమృతంతో దాహర్తితో ఉన్న ఆత్మల యొక్క దాహాన్ని తీర్చి తృప్తిపరిచేటువంటి మహాన్ పుణ్యాత్మ భవ. వివరణ, ఎవరైనా దాహంతో ఉన్నటువంటి వారి దాహాన్ని తీర్చడం ఇదొక మహాన్ పుణ్యము. ఏ విధంగా నీరు దొరకకపోతే దాహంతో తపిస్తూ ఉంటారు, అలాగే జ్ఞానామృతం లభించకపోతే ఆత్మలు దుఃఖం అశాంతితో తపిస్తూ ఉంటారు. అలాంటి వారికి జ్ఞాన అమృతమును ఇచ్చి దాహాన్ని తీర్చేవారిగా కండి. ఈ విధంగా భోజనం చేసేందుకు తప్పనిసరిగా సమయాన్ని తీస్తారు.
ఎందుకంటే అది అత్యవసరమని భావిస్తారు. అలాగే ఈ పుణ్యకార్యం చెయ్యటం కూడా అత్యవసరం. కాబట్టి ఈ అవకాశం తీసుకోండి, సమయం తీయండి. అప్పుడే మహాన్ పుణ్యాత్మ అంటారు. ఏం చేయాలి? దాహంతో ఉన్నటువంటి ఆత్మల యొక్క దాహాన్ని తీర్చాలి, జ్ఞాన అమృతాన్ని వారికి అందించాలి. స్లోగన్: గతానికి బిందువు పెట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి, అప్పుడు బాబా యొక్క సహాయం మీకు లభిస్తుంది. గతానికి బిందువు పెట్టి ధైర్యంతో అడుగు ముందుకు వేయండి, అప్పుడు బాబా సహాయం మీకు బాగా లభిస్తుంది. బాబా ఏమన్నారు? ఒక్క అడుగు ధైర్యంతో మీరు వేస్తే 1000 అడుగుల సహాయం నేను చేస్తాను. బాబా సహాయం 1000 రెట్లు మనకి లభిస్తుంది. కేవలం మనం ధైర్యంతో ముందుకు అడుగు వేయాలి. ఆ ధైర్యం కూడా ఎప్పుడు వస్తుంది అంటే బాబా పైన నిశ్చయం, నమ్మకం ఉన్నప్పుడు. ఆ నిశ్చయం ఉంటే ధైర్యంగా కళ్ళు మూసుకొని కూడా మనం ముందుకెళ్తాం. ఎందుకంటే నా తోడెవరున్నారు, నన్ను సంభాలిస్తున్నది ఎవరు, నాకు తోడునిస్తున్నది ఎవరు, నేను తప్పనిసరిగా విజయం పొందుతాను అనే నషతో అలా బాబా సహాయాన్ని కూడా పొందుతారు. ఈరోజు స్వమానము: నేను మహాన్ పుణ్య ఆత్మను, నేను ఆత్మను, మహాన్ పుణ్యాత్మను. ఓం శాంతి.